వాడు మళ్ళీ వచ్చాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెల్ ఫోన్ గురించి ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎందుకు ఆయన సెల్ ఫోన్ నంబర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, నాకు అసలు ఫోనే లేదు, నా నంబర్ నాకు అసలు గుర్తే లేదు, అసలు నాకు నంబరు లేదు, ఫోన్ లేదు అని తడబడుతూ చూడాలని ఉందే. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇదో కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ లేదు, నేను నమ్మను. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది? ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. మీరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారా? అసలు ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం అందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? చూడు. Is it a good time to speak to you now? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? నా ఫోన్ నంబర్ నాకు తెలియదు అన్నారు, మరో పక్క ఫోన్ నంబర్ లేదు అన్నారు. నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఆడేసుకున్నారు. చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అయితే తాజాగా బయటపడే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు. ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? సూపర్ రా, థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా, థాంక్యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అనియా. ఓ వాట్సాప్ నంబర్ ఉంది, ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? చాలా అంశాలు 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్ లో చర్చించుకున్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటికి తీస్తే, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చాట భారతం కూడా బయటపడుతుంది అని సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, నేనేమి నిర్ధారించటం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించటం లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వెన్నుపోటు రాజకీయాలు ఇవి. రాజకీయాలు చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తా ఉంది. ఫోన్ లేదు. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఈ రోజే ప్రారంభించారు. నిజంగా అద్భుతం అని చెప్పాలి. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. భారతదేశంలో ఎవరు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించే వ్యవహారాన్ని ప్రారంభించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కరెక్ట్.
బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం వాట్సాప్ ని మరో విధంగా ఉపయోగించారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. మరి బి గ్యాంగ్ అంటే ఏమైనా అనుకోవచ్చు. బిగ్ బాస్ గ్యాంగ్ అనుకోవాలా, మరో గ్యాంగ్ అనుకోవాలి తెలియదు. మరి ఏమైనా నడిపారా ఈ వాట్సాప్ గ్రూప్ లో అంటే, మొదటిది ఎవరిని అరెస్ట్ చేయాలి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి. ఏంటి మమ్మీ ఎవడు ఉండొచ్చు. ఎవరెవరు ముఖ్య పాత్ర పోషించారు, అప్పుడు సలహాదారులు కూడా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలిగింది ఎవరు? ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్, అదే ఏదో చేయండి.